నామినేషన్ల పర్వం తొలి దశకు విడుదల కానున్న నోటిఫికేషన్. కోస్తాలో చంద్రబాబు, రాయలసీమలో జగన్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన అగ్రనేతలు. కలిసి పోటీ చేస్తున్న జనసేన, బీఎస్పీ లెఫ్ట్ 140 అసెంబ్లీ, 18 లోక్సభ స్థానాల్లో పవన్ పార్టీ పోటీ. కారెక్కుతున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే, వనమాతో 100కు చేరిన టీఆర్ఎస్ స్కోర్. టీ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులపై కసరత్తు, సీనియర్లను బరిలో నిలిపే యోచనలో రాహుల్. నేడు మనోహర్ పారికర్ అంత్యక్రియలు, కొత్త సీఎం బేటలో కమలనాథులు. ట్విట్టర్లో చౌకీదార్ పాలిటిక్స్ మొదలయ్యాయి. సామాజిక రుగ్మతలు, అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరులో తనతో కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. మేబీ చౌకీదార్ అంటూ ప్రతిజ్ఞ చేయాలని వారికి పిలుపునిచ్చారు. మీ కాపలాదారుగా దేశానికి సేవ చేయడానికి గట్టిగా నిలబడ్డాను, కానీ నేను ఒంటరిని కాను. అవినీతి, చెడు, సామాజిక రుగ్మతలపై పోరు సాగించే ప్రతి ఒక్కరూ కాపలాదారే అని ట్వీట్ చేసిన ప్రధాని ఒక వీడియోను కూడా ట్యాగ్ చేశారు. ఈ వీడియోను ముద్రా యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ చొరవ వంటి మోడీ ప్రారంభించిన పలు పథకాలతో రూపొందించారు. ప్రధాని పిలుపును కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మోడీ దేశంలోని బడా వ్యాపారులకే చౌకీదార్ అంటూ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ, అనిల్ అంబానీ ఫోటోలతో మోడీ ఫోటోను జతచేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మోదీ, మీరు ఆత్మరక్షణలో ఈ ట్వీట్ చేశారు. ఈ రోజు కాస్తంత అపరాధంతో ఉన్నారని రాహుల్ విమర్శించారు. సోషల్ మీడియాలో మేబీ చౌకీదార్ పేరుతో హడావిడి చేస్తున్న నరేంద్ర మోదీ ట్విట్టర్ హ్యాండిల్ పేరును నరేంద్ర మోదీ నుంచి చౌకీదార్ నరేంద్ర మోదీగా మార్చుకున్నారు. మోదీ మాత్రమే కాదు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా వారి ట్విట్టర్ పేర్లకు ముందు చౌకీదార్ అనే పదాన్ని జోడించుకున్నారు. ట్విట్టర్లో చౌకీదార్ వార్ పై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో గంగా యాత్ర చేపట్టనున్నారు ప్రియాంక గాంధీ. యూపీలో ఈసారి కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలు అనుసరిస్తోంది. ముఖ్యంగా కాస్ట్ బేస్డ్ ఈక్వేషన్స్ ని అనుసరిస్తోంది. దళితులు, ఓబీసీ వర్గాలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఆమె పార్టీ తరపున ప్రచారం చేపట్టనున్నారు. మొత్తం 140 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది. అలహాబాద్ నుంచి వారణాసి వరకు గంగా నది మీదుగా బోటు ప్రచారం సాగేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ సిద్ధం చేశారు. గంగా నది మీదుగా వెళ్లడం ద్వారా ప్రియాంక యాదవేతరులైన కుష్వాహా, షాక్య, కచహర్, కేవాత్, మల్లా, నిషాద్, కశ్యప్, మౌర్య, రాజ్బార్ కులాల ప్రజలను కలిసే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాల ప్రజలతో సమావేశమై వారి పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటారు. రాష్ట్రంలోని బీసీల్లో 15% ఈ కులాల జనాభా ఉంది. అయితే యూపీలో అత్యంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, బలంగా ఉన్న బీజేపీని, ఎస్పీ, బీఎస్పీలను ఎదుర్కోవడం సవాలనే చెప్పాలి. ప్రియాంక ఈ ర్యాలీని ప్రయాగ సంఘం నుంచి స్టీమర్ బోట్లో మొదలు పెడతారు. అక్కడ ఏదైనా దైవ దర్శనం చేసుకుని వారణాసికి వెళ్లే దారిలో ఉన్న ఆలయాలన్నీ దర్శించుకుంటారు. మీర్చాపూర్, సీతామణి, సిర్సాల మీదుగా ప్రయాణిస్తూ గంగానది ఒడ్డున ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ 20వ తేదీకి వారణాసి చేరుకుంటారు. అక్కడ కాశీ విశ్వేశ్వరుడు, సీతలాదేవి ఆలయాల దర్శనం చేసుకుని ఆ తరువాత దశాశ్వమేధ ఘాట్, అస్సీ ఘాట్లకు చేరుకుంటారు. అక్కడి స్థానికులు ప్రజలతో మమేకమవుతారు. పార్టీ కార్యకర్తల్ని కలుస్తారు. అయితే ప్రియాంక బోట్ జర్నీపై బీజేపీ అప్పుడే సెటర్స్ స్పందిస్తోంది. మోడీ గంగానదిని శుభ్రపరచడం వల్లే ప్రియాంక ఈ రోజు బోట్ యాత్ర చేయగలుగుతున్నారంటూ ప్రచారాన్ని మొదలుపెట్టింది. అర్ధ కుంభమేళా జరిగినప్పుడు ప్రియాంక కానీ ఆమె సోదరుడు రాహుల్ కానీ సంఘంను సందర్శించలేదని, ఇవాళ ఓట్ల కోసం మాత్రం వస్తున్నారని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. గోవా కొత్త ముఖ్యమంత్రి ఎవరు? బోటాబోటీగా మారిన సంఖ్యాబలంతో ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకుంటూ సమర్థంగా నడిపే నాయకుడు ఎవరు? మనోహర్ పారికర్ మరణంతో బీజేపీని వేధిస్తున్న ప్రశ్నలివి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను అడ్డుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే నాయకుడి వేటలో పడ్డారు కమలనాథులు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణంతో ఆ రాష్ట్ర బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఎన్నో సంక్లిష్ట సమయాలను సునాయాసంగా అధిగమించి పరిపాలనా దక్షుడిగా పేరున్న మనోహర్ పారికర్ మరణంతో రాష్ట్ర బీజేపీ ఇబ్బందుల్లో పడింది. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీ బలం 12కు తగ్గిపోయింది. ఇప్పటికే 3 స్థానాలు ఖాళీగా ఉండడంతో మ్యాజిక్ ఫిగర్ 19కి తగ్గిపోయింది. అయితే మిత్రపక్షాలతో కలిసి ప్రస్తుతం బీజేపీకి 20 మంది సభ్యుల బలముంది. గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ కు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ మృదులా సిన్హాను కోరుతున్నారు. ఇప్పటికే గవర్నర్ కు లేఖ కూడా రాశాయి. అయితే గవర్నర్ స్పందించకపోవడంతో బీజేపీ ఆఫీస్ బేరర్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. పారికర్ మరణంతో బీజేపీ కేంద్ర నాయకత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోకుండా జాగ్రత్తలు చేపట్టింది. 2 సీనియర్లను అబ్జర్వర్లుగా గోవాకు పంపింది. 3 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఎన్నికల కమిటీ కూడా పనాజీలో సమావేశమై చర్చించింది. ఓవైపు